హాయ్ ఫ్రెండ్స్, పంచదార ధర అమాంతంగా ఈ నెలలోనే 40% పైగా పెరిగింది. కేజీ 50 రూపాయలు ఉండే పంచదార ఈరోజు 80 రూపాయలు పైనే పలుకుతుంది. పంచదారతో పాటు బెల్లం రేటు కూడా కేజీ 80 రూపాయలు అయిపోయింది. నిన్నటి శ్రావణ మాసం నుంచి వచ్చే పండుగ సీజన్లు అన్నింటిలో కూడా బాగా పిండి వంటలు వండుకుందామన్న కుటుంబాలన్నిటికీ కూడా ఈ పంచదార ధర చూస్తే చేదే మిగులుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంతకీ పంచదార ధర ఎందుకు పెరిగిందో తెలుసా? బాగా పంచదార ఉత్పత్తి చేసే మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో అతివృష్టి, అనావృష్టి, దీంతో ఉత్పత్తి బాగా తగ్గిపోయింది. ఇకపోతే మన ఆంధ్ర రాష్ట్రం లాంటి రాష్ట్రాల్లో మొత్తం పంచదార పరిశ్రమలనే మొత్తంగా మూతపెట్టారు. 10 సహకార రంగంలో ఉండే షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. అలాగే మరొక 19 మన విభజన తర్వాత 19 ప్రైవేట్ ఫ్యాక్టరీల్లో ఇప్పుడు కేవలం 4 ఫ్యాక్టరీలు మాత్రమే నడుస్తున్నాయి. E20 పెట్రోల్, ఇథనాల్ కోసం చెరుకు వినియోగం కూడా ఒక కారణం అని చెప్పి చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. ఈ కారణాలతో ఈ దెబ్బకి పంచదార ధర అమాంతంగా పెరిగింది. అందుకోసమే ఈరోజు కేజీ 80 రూపాయలు అయిపోయింది. పంచదారని ఒకప్పుడు బాగా ఎగుమతి చేసే మన దేశం ఈరోజు పంచదారని కూడా ఒక 10 లక్షల టన్నులను మన దేశంలోకి దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వంలో నిర్ణయాలు జరిగాయి. పంచదారని ఎగుమతి చేసే స్థాయి నుండి ఈరోజు పంచదారని దిగుమతి చేసుకునే స్థాయిలోకి మన దేశం పడిపోయింది. విదేశీ మారక నిల్వల్ని బాగా సేవ్ చేసుకోవడం కోసం దిగుమతుల్ని బాగా తగ్గించుకోవాలని చెప్పిన ప్రభుత్వం దాంట్లో భాగంగానే మోడీ గారు బంగారం కొనొద్దన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి వాడకాన్ని తగ్గించమని అన్నారు. అలాంటిది ఈరోజు పంచదారనే విదేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థాయికి భారతదేశం పడిపోయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 10 సహకార రంగంలో షుగర్ ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. 19 ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీల్లో దాదాపుగా 4 ఫ్యాక్టరీలు మాత్రమే ఈరోజు నడుస్తున్నాయి. అందువల్లే మొత్తంగా రాష్ట్రంలో పంచదార ఉత్పత్తి కానీ, పంచదార పండించే చెరుకు రైతాంగం కానీ పూర్తిగా నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే గోవాడ షుగర్ ఫ్యాక్టరీ కూడా మూతపడింది. ఈ షుగర్ ఫ్యాక్టరీలన్నీ కూడా ఈరోజు మూతపడకుండా ఉన్నట్లయితే ఇటు ప్రజలకి, అటు రైతాంగానికి ఎంతో మేలు జరిగి ఉండేది. పాలకులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈరోజు రాష్ట్రంలో ఉండే సహకార రంగంలో 10 షుగర్ ఫ్యాక్టరీలని తెరిపించడం కోసం మీరు ప్రయత్నాలు చేయండి. లిక్విడేషన్ పేరుతో షుగర్ ఫ్యాక్టరీలను, వాటి ఆస్తుల్ని ప్రైవేటు వారికి కట్టబెట్టే చర్యల కంటే వాటన్నిటినీ ఆధునీకరించండి. ఆధునీకరిస్తే ఇటు ప్రజలకి మేలు, అటు రైతాంగానికి మేలు. ఈ చేదు నిజాన్ని ప్రభుత్వాలు వంట పట్టించుకుంటే అటు ప్రజల నోట్లో పంచదార పోసినట్లే.